హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూడడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మామూలుగా లేదు. సినిమా చితక్కొట్టేశారు. సహజంగా మా జనరేషన్లో ఉన్న చాలామంది చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయన యాక్టింగ్ కానీ ఈజ్ కానీ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అతని యాక్టింగ్ అనేది చాలా వరకు అంత పెర్ఫెక్ట్గా కామెడీ పండించే విధానం అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు సినిమా చూసే ఈ ఈ తరం సినిమా చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ చిరంజీవి గారి యాక్టింగ్ చూసి ఖచ్చితంగా ఫిదా అవుతారు. అనిల్ రావిపూడి గారు మళ్ళీ హిట్ కొట్టారు సినిమాని. ఇది త్రిబుల్ హ్యాట్రిక్‌లో ఉంది. 9వ సినిమా, 10వ సినిమా వరుసపెట్టి హిట్ కొడతానే ఉన్నాడు ఆయన. బేసిక్‌గా మనం ఎక్కువగా ఆలోచించుకొని టెక్నికల్ వాల్యూస్ ఇయన్నీ మాట్లాడుకోవద్దు. సినిమా అయితే సింపుల్‌గా చెప్పాలంటే మంచి ఎంటర్‌టైనర్ సినిమా. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. చిరంజీవి గారు సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో మోసినట్టుగా మోసారు సినిమా మొత్తాన్ని. యాక్టింగ్ గానీ, టైమింగ్ కామెడీ గానీ అదిరిపోయింది. అదేవిధంగా నయనతార యాక్టింగ్ బాగుంది. అట్ ది సేమ్ టైం మన విక్టరీ వెంకటేష్ గారు దీంట్లో చిన్న క్యామియో చేశారు. చిన్న క్యామియో అనేదానికంటే ఇంచుమించుగా ఒక 35-40 మినిట్స్ ఉంటారు ఆయన సినిమాలోని. ఆయన వచ్చిన దగ్గర నుంచి సినిమా ఇంకా పరిగెడతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే పంచింగ్ కానీ, డైలాగ్స్ కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. నేను సహజంగా సినిమా ఏ రోజు కూడా సేమ్ డే రివ్యూ ఇవ్వను. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ఫ్యాన్స్ చూస్తారు. లేదంటే నెగిటివ్ చేయడానికి అదర్ సైడు హీరోల్లో ఫ్యాన్స్ కూడా చూస్తుంటారు. సినిమా చెడగొట్టడానికి చూస్తుంటారు కాబట్టి నేను ఫస్ట్ రోజు ఎప్పుడు కూడా రివ్యూ ఇవ్వను. ఆఫ్టర్ 2 ఆర్ 3 డేస్ తర్వాత రివ్యూ ఇస్తాను. ఎందుకంటే సామాన్యులు అప్పటి నుంచే సినిమా చూస్తారు కాబట్టి పెర్ఫెక్ట్‌గా మనం దాని గురించి రివ్యూ ఇస్తే సినిమా చూస్తారనే ఉద్దేశంతో నేను 2 రోజుల్లో థర్డ్ ఆర్ సెకండ్ డేనే రివ్యూ ఇస్తాను. యాక్చువల్లీ ఈ సినిమా అయితే మాత్రం చిరంజీవి గారిది మాస్ కమ్‌బ్యాక్ అని చెప్పాలి. ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ. ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. సినిమా అందరికి కూడా నచ్చుతుంది. జై హింద్.